కాకినాడ సీ పోర్టును బెదిరించి లాగేసుకున్న వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తులో సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి అరబిందో సరేశ్చంద్రారెడ్డితో పాటుగా ఆర్టింగ్ కంపెనీ శ్రీధర్ అండ్ సంతానం కంపెనీకి నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ రోజు విచారణకు ఆర్టింగ్ కంపెనీ డైరెక్టర్స్ సుందర్, విశ్వనాథ్ హాజరయ్యారు. తాను అయ్యప్ప మాల్లో ఉండడంతో విచారణకు హాజరు కాలేనని సరేశ్చంద్రారెడ్డి లేఖ రాశారు. ఈ నెల 24వ తేదీ తర్వాత విచారణకు వస్తారని షరత్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతన్. శ్రీనివాస్, ఇంకా విచారణ కొనసాగుతుందా? ఇంకా ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే గత వైసీపీ పాలనలో చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇటీవల కాకినాడ పోర్టు యజమానిని బెదిరించి గత వైసీపీ ప్రభుత్వం కొందరు పెద్దలు కూడా దాంట్లోని అధిక వాళ్ళకు వాటా దక్కించుకున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఆ పోర్టు యజమాని ఫిర్యాదు మేరకు కూడా ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసింది. సిఐడి విచారణ కూడా దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతే సీ పోర్టుని బెదిరించి కేసులో ఏదైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళని విచారణకు సిఐడి ఈ రోజు చేపట్టింది. ఇందులో భాగంగా అరబిందో శరత్చంద్రారెడ్డితో పాటు ఆర్టింగ్ కంపెనీ శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ సంబంధించి కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఈ రోజు వారు విచారణకు ఆర్టింగ్ కంపెనీ డైరెక్టర్ అయితే ఉన్నారో ఏదైతే శ్రీధర్, అలాగే డైరెక్టర్లు సుందర్, అలాగే విశ్వనాథ్ కూడా ఈ రోజు సిఐడి ముందుకు వాళ్ళ విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో మరొక నిందితుడిగా ఉన్న ఏదైతే శరత్చంద్రారెడ్డి ఉన్నాడో కీలకమైన వ్యక్తి ఇతను ఈ రోజు తాను అయ్యప్ప మాల్లో ఉండడం వల్ల విచారణకు రాలేనని చెప్పేసి కూడా ఆయన సిఐడికి లేఖ రాశారు. ఈ నెల 24వ తేదీ తర్వాత విచారణకు వస్తానని చెప్పేసి కూడా శరత్చంద్ర రెడ్డి సిఐడి అధికారులకు తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆర్టింగ్ కంపెనీ ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో దానికి సంబంధించి కూడా డైరెక్టర్లు ఈ రోజు ఉదయం నుంచి కూడా వాళ్ళు సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. దాదాపు 964 కోట్ల రూపాయల పన్నును అప్పట్లో కేవీ రావు అండ్ కంపెనీ ఏదైతే సిఐడికి ఫిర్యాదు చేశారో అతను 964 కోట్ల రూపాయలను పన్ను ఎగవేశారని చెప్పేసి అప్పట్లో ఏదైతే ఈ శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ వాళ్ళు అతను బెదిరించి వాళ్ళ ద్వారా శరత్చంద్రారెడ్డి ఏదైతే బెదిరింపులు పాల్పడి ఆ పోర్టులో ఎక్కువ శాతం తమకు వాటాగా దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విచారణ కూడా ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం వెలుగు చూస్తున్నాయి. అప్పట్లో ఏదైతే ఈ కంపెనీ పన్ను ఎగవేసని చెప్పేసి వాళ్ళకు కూపి ఇచ్చిన చెన్నైకి చెందిన ఆడిటర్లు శ్రీధర్ అండ్ సంతానం కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో సిఐడి విచారించింది. ఇందులో కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి వైసీపీ నేత, అలాగే విక్రాంత్ రెడ్డి, అలాగే శరత్చంద్ర రెడ్డి అని చెప్పేసి ఇప్పటికే కేవీరావు ఫిర్యాదు చేశారు. కేవీరావు ఫిర్యాదు మేరకు ఇప్పటికే సిఐడి కూడా ఇందులో భాగంగా విచారణ చేపట్టింది. ఇప్పటికే వీటికి సంబంధించిన విజయసాయి రెడ్డికి, విక్రాంత్ రెడ్డికి, శరత్చంద్ర రెడ్డి కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది. వాళ్ళు హైకోర్టులో బెయిల్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కేవీరావు ఫిర్యాదుపై చేసిన సిఐడి మటుకు ఈ రోజు ఈ ఇద్దరిని విచారించి పూర్తి వివరాలు సేకరించింది. కాకినాడ సీ పోర్టును బెదిరించి తమ ఎక్కువ వాటా లాగేసుకున్న ఆడిట్ రిపోర్టును మార్చేసిన సంతానం కంపెనీ ఇప్పటికే మార్చేసింది. దాదాపు 964 కోట్లకు బదులు 9 కోట్ల 30 లక్షలు మాత్రమే పన్ను చెల్లించాలని నివేదిక కూడా ఇచ్చినట్టు కూడా సిఐడి విచారణ కూడా తేలింది. నివేదికలు ఎందుకు మార్చాల్సి వచ్చింది, మీ వెనక ఎవరున్నారు అనే అంశంపై సిఐడి అధికారులు వాళ్ళ ఏదైతే ఆర్టింగ్ కంపెనీ నిర్వాహకులు వాళ్ళని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. దీని మీద చూసుకుని మొత్తం మీద ఆడిట్ సర్టిఫికెట్లపై సంతకాలు చేసిన ప్రసన్న, అపర్ణ వాళ్ళని కూడా విచారణకు రావాల్సిన ఇప్పటికే సిఐడి అధికారులు ఆదేశించారు. మొత్తం చూసుకుంటే ఈ సుందర్, విశ్వనాథ్ విచారించిన తర్వాత సర్టిఫికెట్లపై సంతకాలు చేసిన వారిని కూడా పిలిపించాలని సిఐడి నిర్ణయం తీసుకుంది. ఉదయం నుంచి సిఐడి ఎస్పీ స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టడంతో చైనా డైరెక్టర్లు కూడా వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు. దీనిపైన మరింత లోతుగా విచారణ చేసి ఏదైతే కాకినాడ సీ పోర్టుకు కేవీరావు ఫిర్యాదు మేరకు దీనిక పెద్దల హస్తం వేస్తున్నారో వాళ్ళని కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.